నమస్తే ఆంధ్రప్రదేశ్. ఒక తల్లికి వందనం అనే ఒక పథకం ఇంతకు ముందర అమ్మఒడినే ఇప్పుడు తల్లికి వందనంగా మార్చడం జరిగింది. దీనికి సంబంధించి 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు పిల్లలకు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉండాలి. అంటే 100 రోజులు స్కూల్ జరిగితే ఖచ్చితంగా 75 రోజులు స్కూల్కి అటెండెన్స్ అయి ఉండాలి. అది కాకుండా బిలో పావర్టీ లైన్, అంటే దారిద్రపు రేఖకి కిందగా ఉన్నటువంటి కుటుంబాలు, అంటే స్థిరమైన ఆదాయం ఉన్న కుటుంబాలకి ఇది వర్తించదు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 సంవత్సరానికి ఇచ్చే విధంగా ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. దీనికి సంబంధించి ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలా, రేషన్ కార్డు కూడా అడిగే అవకాశం ఉండాలి. సో దీనికి సంబంధించిన పత్రాలన్నీ మీరు రెడీగా పెట్టుకోండి. మీ ఆదాయానికి సంబంధించిన పత్రాలు కూడా మీరు రెడీగా పెట్టుకోవడం ఎందుకైనా మంచిది. ఎందుకంటే బిలో పావర్టీ లైన్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలంటే మీ ఆదాయానికి సంబంధించిన పత్రాలు కూడా మీ దగ్గర ఉండాలి. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.